హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడైతే ప్రెజెంట్ మనం వాడి దర్బాత్ వెళ్తున్నాము. సలాలా నుంచి 45 కిలోమీటర్స్ పడుతుంది వాడి దర్బాత్కి. దగ్గర దగ్గర 1 అవర్ జర్నీ ఉంటుంది. ఈ అన్నకి పాపం చాలా అర్జెంట్ పని ఉన్నట్టుంది. కారు మధ్యలో దూరి మరీ వెళ్ళిపోతున్నాడు. ఒక్కొక్కసారి మనం జాగ్రత్తగా కరెక్ట్గా వెళ్తున్నా ఇలా అడ్డంగా దూరే వాళ్ళు కూడా ఉంటారు. కొంచెం జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి. ఇంక ఈ రోడ్డు అయితే మస్కట్ కూడా వస్తుంది. ఈ రోడ్డు మొత్తం డబల్ రోడ్డే వస్తుంది. ఇంకా వాడి దర్బాత్ దగ్గరలో ఉన్నప్పుడు సింగిల్ రోడ్ టచ్ అవుతుంది. ఇంక మొత్తం డబల్ రోడ్డే వస్తుంది. ఇంక ఈ రోడ్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉన్న చెట్లన్నీ అశోక చెట్లు, అశోక ట్రీస్ అంటారు కదా, అవే. ఆ దూరంగా కనిపిస్తుంది కదా, ఆ కొండ దగ్గరికి ఇప్పుడు మనం వెళ్ళేది. కొండ కిందికి వెళ్తున్నాము. ఇప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా కొండ, రాయి అలాగే ఉంటుంది. ఆ దూరపు కొండ కూడా చూడడానికి అలాగే నార్మల్ టైంలో అలానే ఉంటుంది. ఇప్పుడు ఏమంటే సీజన్ కాబట్టి వర్షాలు పడి చెట్లు వచ్చాయి, లేకపోతే ఇంత గ్రీనరీగా అసలు ఉండదు. నార్మల్ రాయి ఉన్నట్టే ఉంటుంది. ఇక్కడ ఈ నేలంతా రాయి నేల. కొన్ని చోట్ల కొన్ని గల్ఫ్ కంట్రీస్లో ఇసుక నేల ఉంటుంది కదా, ఈ ఒమన్ కంట్రీ మొత్తం రాయి, ఇసుక నేల అయితే కాదు, మొత్తం రాయి నేల. కొత్తగా వచ్చే వాళ్ళకైతే కన్ఫ్యూజ్ లేకుండా ఇలా బోర్డులు ఉంటాయి, చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు. ప్రతి ఒక్క చోట మొత్తం ఇలా ఎటు వెళ్ళాలి అని డైరెక్షన్స్గా బోర్డులు అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఈ కొండలంతా లోయలు ఉంటాయి, కానీ దిగేదానికి కూడా ఇలా జారుడు బండలాగా ఉంటాయి. ఏమంత భయంగా ఉండవు. కొంతమంది అయితే కార్లు కూడా దింపుతారు ఈ లోయల్లో. మొత్తానికైతే వాడి దర్బాత్ వచ్చేసాము. అటు లెఫ్ట్ సైడ్ కార్ లాగాయి కదా, అటు పక్క ఒక చిన్న లేక్ లాగా ఉంటుంది. అది మళ్ళీ రిటర్న్లో వచ్చేటప్పుడు చూద్దాం. ఇప్పుడైతే మనం బోటింగ్ ఏరియాకి వెళ్తున్నాము. ఇప్పుడు ఇంకా క్రౌడ్ చాలా తక్కువ ఉంది. సీజన్లో వచ్చామంటే ఇంకా జనాలు చాలామంది ఉంటారు. ఇక్కడంతా కార్ పార్కింగ్కి అయితే మాకు అసలు ప్లేస్ దొరకలేదు. బ్యాక్ సైడ్ ఎక్కడో పార్క్ చేసుకోవాల్సి వచ్చింది. వచ్చి మళ్ళీ రిటర్న్ వెళ్ళి వెనక సైడ్ పార్క్ చేసుకున్నాము. ఇంకా ఇదైతే మనకి ఎంట్రన్స్ ఇక్కడ ఉండేది. వాడి దర్బాత్ పార్క్ అని రాస్తున్నారు. అటు సైడ్ అంతా ఎంట్రన్స్ ఉంది, కానీ మళ్ళీ మనం రిటర్న్ తిరుగుతున్నాం కాబట్టి మనం ఇక్కడే పార్క్ చేసాము. అక్కడ ఉండే చెట్లు చూసారా, మర్రి చెట్టుకి ఊడలు ఊగుతున్నట్టు ఆ చెట్లకు కూడా ఊడల్లాగా ఊగుతూ ఉన్నాయి, గుబుర్లుగా. బస్ స్టాండ్, ఆటో స్టాండ్ లాగా ఇలాగ బోట్ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి లాగా ఉంది. ఒక్కొక్క డిజైన్ పెట్టారు. ఒక దగ్గర ఒక రకం బొమ్మలవి అలా పెడితే, ఇంకొక దగ్గర ఫ్లవర్స్తో అలా అలంకరించి పెట్టారు. ఉయ్యాల మాత్రం భలే పెట్టారు పిల్లలు ఆడుకోవడానికి, పూలగా భలే ఉంది. మామూలుగా సంక్రాంతికి అలాగా గాలిపటాలు ఎగరేసాం కదా మనం. ఇక్కడ వాళ్ళు ఖరీఫ్ సీజన్ వస్తే ఇలా గాలిపటాలు ఎగరేస్తుంటారు. ఇంకా మేమందరం కలిసి బోట్ ఎక్కుదామని ఇక్కడికి వచ్చాము. మమ్మల్ని చూస్తే మోసం చేయాలనిపించిందో ఏమో ఈ బోట్ అతనికి. అందరికి కలిపి 12 రియాలు చెప్పాడు బోట్కి. మామూలుగా అయితే ఏ బోట్ తీసుకున్నా ఎంతమంది ఎక్కినా ఒక బోటుకి 5 రియాలు, కానీ ఇక్కడ నలుగురికి కలిపి 5 రియాలు చెప్తున్నాడు ఈయన. ఆ విషయం మాకు తెలియక మేము ఆ బోట్ ఎక్కుదాం అనుకున్నాము. వేరే అతను వండుకొని లేదు, ఇక్కడ ఎంతమంది ఎక్కినా అటు సైడ్ అంతా 5 రియాలే అని చెప్పేసరికి మేమంతా ఇంకా అటు సైడ్ వెళ్ళిపోయాము. కరెన్సీలో 5 రియాలు అంటే దగ్గర 1100 పడుతుంది. బోట్ అయితే ఎక్కుతూ ఉంటే ఊగిపోతూ ఉంది. ఇది నేను ఫస్ట్ టైం బోట్ ఎక్కడం. చెరువులో పిల్ల చేపలు భలే ఉన్నాయి. దోండి అవన్నీ పిల్ల చేపలే. మామూలుగా ఈ సీజన్లో అయితే సన్న దోమలన్నీ ఉంటాయి ఇటు సైడ్ మొత్తం. ఎక్కడ గ్రీనరీ, ఎక్కడ బయటికి వెళ్ళినా సన్న దోమలు మనకి తెలియకుండానే కుట్టేసి దద్దుల్లాగా వచ్చేస్తుంటాయి. మామూలుగా ఏమో ఈ సీజన్లో ఈ టైంలో కొంచెం తక్కువే ఉన్నాయి.
వచ్చే వాటరు అది వర్షపు నీరు కాదు, ఈ నది నీళ్ళు. వర్షం పడి ఈ నది నిండుతుంది కదా, అది పైప్ కనెక్షన్ ఇచ్చి ఆ వాటర్ అంతా ఇలా పడేటట్టు చేస్తారు. మేము ఆ నీళ్ళల్లో పైప్ చూసి అడిగితే వాళ్ళు చెప్తున్నారు మాకు. ఇలా ఫోన్లో చూసే కన్నా డైరెక్ట్గా చూస్తే ఇంకా చాలా బాగుంది లొకేషను కళ్ళతో. ఇక్కడ రీల్స్కి కానీ, ఇన్స్టాగ్రామ్కి కానీ, యూట్యూబ్స్ కానీ చాలా బాగుంటుంది. ఇంక ఇక్కడ వెళ్ళే వాళ్ళు స్పోర్ట్స్ ఆడేవాళ్ళు ఏమో అంతా ఒకే కలర్ డ్రెస్ వేసుకొని వెళ్తున్నారు. మేమైతే సెప్టెంబర్ మంత్లో వచ్చాము. ఆగస్ట్లో అలా ఉంటే ఇంకా బాగుండు చూడడానికి. టైంకి అంతా ఖరీఫ్ సీజన్ అంతా అయిపోయింది. ఇక్కడ వాళ్ళు అక్కడ ఇళ్ళకి కూడా వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ ప్లేస్ అంతా లోకల్ వాళ్ళే ఎక్కువ విజిట్ చేస్తారు. లోకల్ వాళ్ళు ఎక్కువ విజిట్ చేయడానికి చూస్తారు. మామూలుగా దుబాయ్ నుంచి అలా వచ్చిన వాళ్ళంతా ఈ పాటికి వెళ్ళిపోయారు చాలామంది. ఆగస్టులో అయితే ఇంకా ఎక్కువ, అసలు ఫుల్ క్రౌడ్ ఉంటుంది ఇటు సైడ్ మొత్తం. ఒక పడవ నడిపే వ్యక్తి చాలా మంచి అతను ఉన్నట్టున్నాడు. స్లోగా తీసుకొని వెళ్ళి స్లోగా తీసుకొని వచ్చాడు. మాకన్నా ముందు వెళ్ళిన వాళ్ళు మళ్ళీ రిటర్న్ కూడా అయిపోయారు. మొత్తానికి మా జర్నీ అయితే పూర్తయిపోయింది. చాలా సేఫ్గా తీసుకొని వెళ్ళాడు, సేఫ్గా తీసుకొని వచ్చాడు. మాకైతే ఈ బోట్ ఎక్స్పీరియన్స్ చాలా బాగా నచ్చింది. నా ఫ్యామిలీతో మొత్తం నేను టైం బాగా స్పెండ్ చేశాను. కొన్ని చెప్పే కన్నా చూస్తే ఇంకా చాలా బాగుంటాయి. అసలు ఆ కొండల మధ్య మంచు పడుతుంటే మాకైతే అసలు చాలా బాగా అనిపించింది. అసలు ఎక్స్పీరియన్స్ చేస్తుంటే చాలా హ్యాపీగా ఉన్నింది. ఎప్పుడు టీవీలలో అలా చూడడమే కానీ నేను రియల్గా అయితే కొండ దగ్గర మంచు ఇప్పుడే చూడడం. నేను ప్లేస్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. ఈ పిల్ల గుర్రం అయితే భలే ఉంది, చిన్నపిల్లలు ఎక్కడానికి కోసం అనుకుంటా. మన ఇండియన్స్కి ఇలాంటి ప్లేసెస్ మనకి చూడ్డానికి ఇక్కడ ఉంటాయి, చాలా ఉంటాయి. కానీ ఈ గల్ఫ్ కంట్రీలో ఈ ఎడారి ప్రాంతంలో ఈ సలాలా అనేది కొంచెం స్పెషల్. అందుకనే ఇక్కడ వాళ్ళు దీన్ని టూరిస్ట్ ప్లేస్గా చేసుకున్నారు. ఈ జింకపిల్ల భలే ఉంది, ముద్దుగా చూడండి ఏం బరిగిస్తుందో. ఆ పిల్లోళ్ళు చూడండి ఎలా ఊగుతూ వెళ్తున్నారో. ఇది చిన్నపిల్లలకి మాత్రమే జిప్ లైన్ పెట్టారు, పెద్దవాళ్ళకి లేదు. పిల్లల్ని ఇక్కడ ఎక్కించి ఈ లైన్ అంతా తీసుకొని వెళ్ళి అదిగోండి అక్కడ ఆ ఎండింగ్ దగ్గర ఆపేస్తారు. తర్వాత ఆ బోట్లలో పిల్లల్ని తీసుకొని వచ్చేస్తారు. వాళ్ళకి లైఫ్ జాకెట్లు కూడా ఇస్తారు కంపల్సరీగా. ఇదోండి ఇక్కడ లైఫ్ జాకెట్లు తగిలించున్నారు. అయితే మనం స్టార్టింగ్లో చూసాం కదా కార్లన్నీ పార్క్ చేస్తున్నారు, అక్కడికి వచ్చాము. ఇక్కడైతే చాలా బాగుంటుంది ప్లేస్. ఈ ప్లేసు నీళ్ళంతా అసలు రంగేసినట్టే, ఏదో కలర్ వేసినట్టు ఉంటుంది నీళ్ళకి. నీళ్ళు అయితే అంత ప్యూర్గా ఉంటాయి.
కలర్ అంతే, ఇది స్పెషల్ ఇది ఇక్కడే. ఇంతే ఉంటుంది రా, పింక్ లేక్ కూడా ఇంతే. బుడ్డోడు ఎవడో కానీ చేపలు పట్టడానికి గాలం వేసినట్టు వేసాడు. చూడండి వాడు చేపలు పడుతున్నాడు. మళ్ళీ మీరు ఎలా కట్టుకుంటారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక మంచి కామెంట్ ఇచ్చి లైక్ చేసేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.